ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. స్టూడెంట్స్ ఆన్లైన్లో క్లాసెస్ వినాలన్నా, బ్యాంక్స్ రన్ అవ్వాలన్నా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ వర్క్ చేయాలన్నా, అండ్ మిలిటరీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలా ఒకటి కాదు, ప్రతి దానికి ఇంటర్నెట్ అవసరం. అండ్ మనం ఉదయం లేచినప్పటి నుంచి వాట్సాప్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఇలా చాలా యాప్స్ని యాక్సెస్ చేస్తాం. ఇవన్నీ యాక్సెస్ చేయాలన్నా మనకి ఇంటర్నెట్ కావాలి. అసలు మనం ఆన్లైన్లో చాట్ చేయాలన్నా ఇంటర్నెట్ కావాలి. అసలు ప్రతి దానికి ఇంటర్నెట్ కావాలి. యూపీఐ పేమెంట్స్ చేయాలన్నా ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. సో యూపీఐ పేమెంట్స్ అంటే లైక్ పేటిఎం, ఫోన్పే అండ్ గూగుల్ పే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా మనకి ఇంటర్నెట్ కావాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది అవసరం. సో అసలు ఇంటర్నెట్ అనేది ఏంటి, దీని బిహైండ్ ఎలా ఉంటుంది, మనం ఇంత త్వరగా ఒక డేటాని ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం, సో ఇంటర్నెట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, సో ఇదంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్నెట్ అనేది 1980స్లో వచ్చింది. దానికంటే ముందు మనకి ఆర్పానెట్ అనే ప్రాజెక్ట్ ఉండేది. ఆర్పానెట్ అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. ఈ ఆర్పానెట్ అనేది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు డెవలప్ చేశారు. సో వాళ్ళు మిలిటరీలో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడానికి 1960లో యుఎస్ మిలిటరీ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ ఆర్పానెట్ ద్వారా ఫస్ట్ కనెక్టివిటీని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వరకు ఎస్టాబ్లిష్ చేశారు. సో వీళ్ళు పంపించిన ఫస్ట్ డేటా వచ్చేసి లాగిన్. సో లాగిన్ అనే కీబోర్డ్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి సెండ్ చేయడం జరిగింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఇది జస్ట్ ఎల్ఓ అని 2 వర్డ్స్ని మాత్రమే రిసీవ్ చేసుకొని సిస్టమ్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది. తర్వాత 1970స్లో రాబర్ట్ కాన్ అండ్ వింటన్ సర్ఫ్ అనేవాళ్ళు TCP/IP అనే ఒక రెఫరెన్స్ మోడల్ని డెవలప్ చేశారు. సో ఈ TCP/IP రెఫరెన్స్ మోడల్ ఏం చేస్తుంది అంటే ఒక డేటాని ఎలా పంపించాలి, ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ వరకు డేటాని ఎలా పంపించాలి అని అంత క్లియర్గా ఉంటుంది. సో ఈ ఆర్పానెట్ అనేది ఈ TCP/IP మోడల్ని అడాప్ట్ చేసుకుంది. ఎప్పుడు? January 1st, 1983. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంటర్నెట్ అనేది యాక్చువల్గా. సో అదే టైంలో టిమ్ బర్నర్స్-లీ అనే అతను వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా మనం అప్లికేషన్ లేయర్లో మనం కంప్యూటర్లో యూజ్ చేసే గూగుల్ క్రోమ్ అప్లికేషన్ నుంచి ప్రతి వెబ్సైట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం త్రూ ఇంటర్నెట్ ద్వారా. ఇదే టైంలో చాలా కంప్యూటర్స్ డెవలప్ అవుతూ వచ్చాయి, అలాగే చాలా సాఫ్ట్వేర్స్ డెవలప్ అవుతూ వచ్చాయి. జస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కాలిఫోర్నియా వరకు డేటా అనేది సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది. జస్ట్ 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న ఈ 2 లొకేషన్స్ నుంచి మనం డేటాని సెండ్ చేసినాం, అలాగే డేటాని రిసీవ్ చేసుకున్నాం త్రూ ఆర్పానెట్ ప్రాజెక్ట్ ద్వారా. సో ఇదే టెక్నాలజీని ప్రపంచమంతా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. సో ఈ టెక్నాలజీని ప్రపంచమంతా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనకి ఫిజికల్ కనెక్టివిటీ ఉండాలి, కంట్రీ టు కంట్రీ ఫిజికల్ కనెక్టివిటీ ఉండాలి. సో ఈ ఫిజికల్ కనెక్టివిటీని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కేబుల్ అనేది ఎలా లే చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా డేటాని 2 రకాలుగా మనం సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవచ్చు. ఒకటి వైర్డ్, ఇంకోటి వైర్లెస్. వైర్లెస్ అయితే మనకి లిమిటేషన్స్ ఉంటాయి. ఓన్లీ 10 మీటర్స్, 20 మీటర్స్ అని వైఫై ద్వారా చేసుకుంటాం. అలాగే మనం టవర్ ద్వారా రిసీవ్ చేసుకునేది ఆర్థోగోనల్ స్పెక్ట్రమ్, అంటే అది ఒక సర్టెన్ రేంజ్ వరకే ఉంటుంది. సో వైర్లెస్ ద్వారా డేటాని యాక్సెస్ చేసుకోవాలన్నా, డేటాని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవాలన్నా మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. వైర్డ్ అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి. వన్ ట్విస్టెడ్ పెయిర్, అండ్ సెకండ్ ఈజ్ కోయాక్సిల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆప్టికల్, ఫైబర్ ఆప్టిక్స్. సో ట్విస్టెడ్ పెయిర్ అంటే ఇది జస్ట్ 500 మీటర్స్ వరకే డేటాని సెండ్ చేయగలుగుతుంది, అలాగే రిసీవ్ చేసుకోగలుగుతుంది. అండ్ కోయాక్సిల్ కేబుల్ అయితే జస్ట్ 100 మీటర్స్ వరకే ఇది వర్క్ అవుతుంది. సో మనం కంట్రీస్ టు కంట్రీస్ అంటే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఈ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్కి మనం డేటాని ఎలా సెండ్ చేయాలంటే ఫైబర్ ఆప్టిక్. సో ఫైబర్ ఆప్టికల్లో డేటా అనేది లైట్ ద్వారా సెండ్ అవుతుంది. ఓకే, లైట్. సో ఈ ట్విస్టెడ్ పెయిర్ అండ్ కోయాక్సిల్ కేబుల్లో మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా డేటా అనేది సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఫైబర్ ఆప్టిక్స్లో డేటా అనేది త్రూ లైట్ ద్వారా
సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇంత హై స్పీడ్ డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతున్నామంటే దానికి కారణం ఫైబర్ ఆప్టిక్స్. ఫైబర్ ఆప్టిక్స్లో మనం డేటాని త్రూ లైట్ ద్వారా సెండ్ అండ్ రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకు అంటే లైట్ వెలాసిటీ 3 × 10⁸ km/s. సో 3 × 10⁸ అంటే ఎంత స్పీడ్, ఇంకా మనం అంత స్పీడ్ని యూటిలైజ్ చేసుకోలేదు. ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి కనెక్ట్ అయి ఉన్నాయి. సో మన ఇండియాలో ఏ లొకేషన్స్లో ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. మన ఇండియాలో 5 లొకేషన్స్లో ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. ఒకటి ముంబై, చెన్నై, కొచ్చిన్, టుటికోరిన్ అండ్ త్రివేంద్రం. సో ఈ 5 లొకేషన్స్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి సముద్ర మార్గం గుండా ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనేది లే చేశారు. సో ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ లే చేసే కంపెనీస్ మనకి చాలానే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీస్ అనేటివి టైర్ 1 కంపెనీస్. సో టైర్ 1 సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇక్కడ మనకి ఈ లొకేషన్స్లో ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనేది కనెక్ట్ అయి ఉంది. ఈ లొకేషన్స్ నుంచి మన ఇండియాలో ఉండే సర్వీస్ ప్రొవైడర్స్ కనెక్షన్ తీసుకొని ఇన్పుట్ తీసుకొని మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తాయి. ఇట్ ఈస్ లైక్ ఏ బల్క్. మనం ఏదన్నా హోల్సేల్లో ఏదన్నా వస్తువుని కొనుక్కొని మనం మార్కెట్లో ఎలాగైతే సేల్ చేస్తామో సేమ్ ఇలాగే. సో బల్క్లో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తీసుకొని వాళ్ళు మనకి 100 Mbps 200 Mbps స్పీడ్ లాగా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇస్తారు. వాళ్ళు జీబీస్లో అనే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారు, మనకి ఎంబీస్లో అనేది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇస్తారు. ఇలా సముద్ర మార్గం గుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి త్రూ ఫైబర్ ఆప్టికల్ కేబుల్. సో ఇప్పుడు మనకి ఫిజికల్ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ప్రతి కంట్రీలో ఉండే డేటాని ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ ఎవ్రీడే ఏదో ఒక వీడియోని లేదంటే ఏదో ఒక ఇమేజ్ని కానీ సంథింగ్ డేటా ఏదో ఒక డేటాని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా అప్లోడ్ చేసిన డేటా అనేది సర్వర్స్లో స్టోరేజ్ అయి ఉంటుంది. సో ఈ సర్వర్స్ అనేటివి డేటా సెంటర్లో ఉంటాయి. సో ఈ డేటా సెంటర్లో స్టోరేజ్ సర్వర్స్ అనేటివి ఉంటాయి. ప్రపంచంలో ఉండే ఎవరైనా సరే ఏ డేటా అప్లోడ్ చేసినా ఈ స్టోరేజ్ సర్వర్స్లో ఈ డేటా అనేది స్టోర్ అవుతుంది. ప్రపంచ దేశాల మధ్య ఎలాగైతే ఫిజికల్ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేశారో అలాగే ఇండియాలో ఉండే ప్రతి స్టేట్స్లో ఉండే ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఉండే ప్రతి మండల్స్లో ఉండే ప్రతి విలేజెస్లో ఉండే ప్రతి ఇంట్లోకి, అలాగే విలేజెస్ అండ్ సిటీస్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా సరే ప్రతి ఒక ఇంట్లో నుంచి ముంబైలో ఉండే గూగుల్ డేటా సెంటర్ వరకు కేబుల్ అనేది లే చేశారు. సో విలేజ్ నుంచి ముంబైలో ఉండే గూగుల్ డేటా సెంటర్ వరకు మనకి ఫిజికల్ కనెక్టివిటీ అనేది ఉంది. ముంబైలో ఉండే గూగుల్ డేటా సెంటర్ అనేది చాలా సర్వీస్ ప్రొవైడర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇలా ఫిజికల్ కనెక్టివిటీని ఇంటింటికి మనకి ప్రొవైడ్ చేసేది చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి. లైక్ ఎయిర్టెల్, ఐడియా, జియో, వోడాఫోన్, టాటా కమ్యూనికేషన్స్, ఇలా చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి. సో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నీ గూగుల్ డేటా సెంటర్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ప్రతి ఒక్క యూజరు ఒక్కొక్క డిఫరెంట్ నెట్వర్క్స్ని యూజ్ చేస్తాడు. ఒకరు జియో యూజ్ చేస్తారు, ఒకరు ఎయిర్టెల్ యూజ్ చేస్తారు, ఒకరు వోడాఫోన్ యూజ్ చేస్తారు. సో ఎవరు యూజ్ చేసినా ఎవరు ఏది యాక్సెస్ చేయాలనుకున్నా ఈ ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేవి డేటా సెంటర్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గూగుల్ సర్వర్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ ఎయిర్టెల్, వోడాఫోన్ అండ్ ఐడియా ఇలా డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఒకదానికొకటి వాళ్ళ డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో ఇలా యూజర్స్ డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది తీసుకుంటారు. సో ఈ ఆల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేటివి ప్రతి ఒక్క డేటా సెంటర్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ప్రపంచంలో ఉండే ఏ డేటా అయినా సరే ఇంటర్నెట్లోకి అడ్వర్టైజ్ చేయబడుతుంది. సో నేను జస్ట్ ఇండియాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సేమ్ ఇండియాలో ఎలాగైతే ప్రాసెస్ ఉందో ఆల్ కంట్రీస్లో ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఎవ్రీ లొకేషన్లో ఒక డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్లో ఆల్ యూజర్స్ యొక్క డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటా సెంటర్ అనేది క్లౌడ్లోకి అడ్వర్టైజ్ చేయబడుతుంది. అక్కడ ఉండే లోకల్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా క్లౌడ్లోకి అడ్వర్టైజ్ చేయబడుతుంది. సో ఈ లోకల్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ఇక్కడ అదర్ కంట్రీస్లో ఉండే లోకల్ సర్వీస్ ప్రొవైడర్స్ రెండు డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఇలా ప్రపంచమంతా
ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో అందుకని మనం ఎక్కడి నుంచైనా సరే ఏ డేటానైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది గూగుల్ డేటా సెంటర్లో స్టోరేజ్ అవుతుంది. సో టోటల్గా ప్రపంచంలో మనకి 31 గూగుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇండియాలో ఫస్ట్ మనకి ముంబైలో ఉంది. సో ఏ వీడియో అప్లోడ్ చేసినా మన వీడియో ఈ 31 డేటా సెంటర్స్లో ఉంటుంది. యూట్యూబ్ అనే ఐకాన్ని మొబైల్లో క్లిక్ చేయగానే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇది ఇలా ఓపెన్ అవ్వాలంటే మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. సో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేసేది ఎవరు? మన లోకల్లో ఉండే సర్వీస్ ప్రొవైడర్ లేదా మొబైల్ నెట్వర్క్ ద్వారా మనం యూజ్ చేసే సర్వీస్ ప్రొవైడర్. ఫర్ సపోజ్ మొబైల్ నెట్వర్క్ ద్వారానే అనుకుందాం. మొబైల్ నెట్వర్క్ ద్వారా మనకి ఇంటర్నెట్ అనేది వస్తుంది 4G నెట్వర్క్ ద్వారా. సో జియో టవర్ నుంచి మనకి మొబైల్కి ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. సో ఆ మొబైల్ టవర్ నుంచి త్రూ అండర్ గ్రౌండ్ ద్వారా ముంబైలో ఉండే గూగుల్ డేటా సెంటర్ వరకు ఫిజికల్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. అలాగే మనం ఇంట్లో ఉన్న వైఫై ద్వారా డేటా ఎలా యాక్సెస్ చేస్తామంటే, ఇంట్లో ఉండే వైఫై రౌటర్ నుంచి మనం మొబైల్కి కనెక్ట్ చేస్తాం. ఆ వైఫై రౌటర్కి మళ్ళీ ఇన్పుట్ కనెక్షన్ అనేది కేబుల్ ద్వారా ఉంటుంది. సో ఆ ఇన్పుట్ కనెక్షన్ అనేది సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు ప్రొవైడ్ చేస్తాడు. సో ఆ సర్వీస్ ప్రొవైడర్ మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ వరకు ఫైబర్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాడు. సో దిస్ ఈజ్ హౌ ఇంటర్నల్లీ కనెక్టెడ్ ఈచ్ అదర్. సో ఇలా మనం ఇంట్లో నుంచి డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఇలా యూట్యూబ్ అనే కాదు, ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా, ట్విట్టర్ అయినా అండ్ ఈమెయిల్స్ అయినా ఏదైనా సరే ప్రతిదీ మనకి డేటా సెంటర్స్ నుంచే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ప్రపంచంలో ఉండే అన్ని డేటా సెంటర్స్, అన్ని వెబ్ అప్లికేషన్ సర్వర్స్ ప్రతి ఒక్కటి క్లౌడ్లోకి అడ్వర్టైజ్ చేస్తాయి. ప్రపంచంలో ఉండే అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకదానికొకటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. సో అందుకే మనం ప్రపంచంలో ఏ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా మనం అనుకున్నది యాక్సెస్ చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ హౌ ఇంటర్నెట్ వర్క్స్. సో ఇంటర్నెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా డేటాని సెండ్ చేయడం లేదా రిసీవ్ చేసుకోవడం లేదా ఎక్కడో స్టోరేజ్ చేసిన డేటాని యాక్సెస్ చేసుకోవడంని ఇంటర్నెట్ అంటారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, ఇందులో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీరు భావించినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ నేను చాలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.